పేరు అజయ్. మై డియర్ దొంగ. ఫస్ట్లీ టు స్టార్ట్ విత్ మన అభినవ్తో స్టార్ట్ చేయాలి. మా ఫస్ట్ మూవీలో దొంగ, యాక్చువల్లీ జగన్ నాటకం అని సినిమా చేశారు 2014లో. సో అందులో కూడా దొంగ. అండ్ అగైన్ ఇన్ 2024 అగైన్ మెట్ హిమ్ యాజ్ అ దొంగ. అండ్ యా సో ఫస్ట్లీ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. ఇది చేయాలి, ఎలా అయినా మంచి మ్యూజిక్ ఇవ్వాలి, ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇవ్వాలి. కామెడీ టైమింగ్ కూడా చాలా డిఫరెంట్. నేను అదర్ ప్రాజెక్ట్స్ కామెడీ ప్రాజెక్ట్స్ చేశాను కానీ, బట్ ఇందులో టైమింగే చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా రాడికల్ కామెడీ విచ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. మూవీ చూసిన వాళ్ళు కూడా చాలామంది నచ్చింది. అండ్ కమింగ్ టు సాంగ్స్, టైటిల్ సాంగ్ ఇప్పుడు మన ప్రణిధి పాడింది. అండ్ లిరిక్స్ బై రమేష్ కుమార్ గారు. అండ్ ఇందులో ర్యాప్ ఏదైతే మన కిషోర్ పాడింది ఉందో అందులో యాక్చువల్లీ అందులో లిరిక్స్ రాసింది మన కరెక్ట్ నేను చెప్తాను మీకు ఒకసారి. సో యాక్చువల్ ర్యాప్ లిరిక్స్ రాసింటానండి. అండ్ థర్డ్ సాంగ్ మనకి సెమీ ప్యాథోస్ కైండ్ ఉంది. అండ్ దట్ వాజ్ రిటర్న్ బై సురేష్ వనిశెట్టి గారు అండ్ అగైన్ సంగ్ బై ప్రణీతి. సో మ్యూజిక్ వైజ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. థ్యాంక్స్ టు సర్వా అండ్ మహేష్ గారు అండ్ ఆహా. అండ్ ఆహాకి ఎన్నో ప్రాజెక్ట్ అనేది నేను కౌంట్ చెప్పక్కర్లేదేమో, వాసునోదర్ నెంబర్. సో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి ఆహా నుండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సూపర్. అంటే బ్రో మనకి థ్యాంక్స్ ఎందుకు అన్నది మళ్ళీ దాన్ని ఎక్కువ ల్యాక్ చేయొద్దని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయా. సో సారీ వన్స్ అగైన్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి, మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో గోయింగ్ ఫార్వర్డ్, మై డియర్ దొంగ. సో నాకు తెలిసినంత మట్టుకి క్యామ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆహాకి కానీ మై డియర్ దొంగ మీన్స్ పర్సనల్గా 100% ఇట్ ఈస్ శాలిని. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అంటే ఎవ్రీబడి రైట్స్ అ స్టోరీ అండ్ వీ ఆల్ రైట్స్ అ స్టోరీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ అ ఫిల్మ్ స్కూల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ వీ హెన్ రిటర్న్. ద మేజర్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీ వన్ టు మేక్ అ మూవీ, ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్. శాలిని ఒక స్టోరీ రాసి యాక్ట్ చేస్తూ దానికి ఒక డైరెక్టర్ని తనే చూస్ చేసుకొని ఒక ప్రొడక్షన్ హౌస్ని సెలెక్ట్ చేసుకొని షీస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఓన్. అంటే చాలా కష్టపడి అందరినీ సెలెక్ట్ చేసుకొని మధ్యలో ఎన్నో రకరకాల ఇబ్బందులు వచ్చిన అన్నిటినీ కొంచెం అందరితో కలగలుపుకొని ముందుకు వెళ్ళిపోయి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఇంత సక్సెస్గా మనం అందరం చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నాం అంటే I really 100% says the entire credit goes to Shalini. So Shalini, congratulations. You have been at least started your journey. Yes, next. Aha. So Meme Gani, like we are a very fresh and small production house. And Shalini, first time Tanok Katarasi, తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ యాజ్ అ ఫీమేల్ లీడ్గా, శర్వజ్ఞ యాజ్ అ ఫ్రెష్ న్యూ డైరెక్టర్, ఇలాంటి ఇంతమంది న్యూ టాలెంట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము తీసుకునే అన్ని క్రియేటివ్ డెసిషన్స్లో ఎస్ వి ఆల్ ట్రై టు టేక్ యాజ్ మచ్. చాలా వరకు మనకున్న సోర్సెస్లో మనకున్న తెలివిలో ఒక బెస్ట్ క్రియేటివ్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఆల్వేస్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ హూఎవర్ ద హయ్యర్ పవర్, they have to give the freedom. Then only we can create the best product within our limitation. So I really thank you AHA team, especially Vasu, for the kind of a creative freedom you gave. So that is the reason we have been watching this My Dear Donga movie. So yes, next. I'll start with the director. I've seen the trailer. It is very good. Me custom anta kanipistundi. We all really hope you were here today. Okay, next Shalini. Great script. I enjoyed the preview. I kept laughing all over. Divya. So we never met personally, but నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు I started with YouTube and it was my dream to work with you and Vidyaka.
యా మీరు మీ వీడియోస్కి ముందు నేను చెప్తా అనేవాళ్ళు కదా, అది నేను కూడా ఒకసారి చెప్దాం అనుకున్నా. ఇట్ నెవర్ హ్యాపెన్ దో. అభినవ్ సార్ గురించి ఐ కెనాట్. ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. సారీ, అదే అయినా సరే ఐ ఎంజాయిడ్ వాచింగ్ యూ ఎవ్రీ టైమ్ యువర్ ఆన్ స్క్రీన్. ఈవెన్ ప్రియదర్శి సార్, ఐ ఎంజాయిడ్ సేవ్ ద టైగర్స్ ద మోస్ట్. Okay, now coming to Nikhil, I know him for last 2 years. I know him for last 2 years, and I know how deliberately he was waiting for a good script for his debut. I'm glad he's part of this movie. Workshop అప్పుడు కూడా వచ్చి చెప్పేవాడు like how fun he had, and అప్పుడే we all friends got to know that the movie is going to be blast. Congratulations to you and the whole team. I am proud of you. My debut happened with Aha. I'm sure it will be a huge hit like your series and even hashtag 90 also. Yeah, thank So you. yes, Thank you so much. congratulations to the whole team. Watch My Dear Donga on 19th April. పక్కా రేపు నైట్ వచ్చేస్తుంది, ప్లీజ్ చూడండి. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద. సో మంచి అండర్స్టాండింగ్తో ఒక బెస్ట్ రిలేషన్షిప్లో ఉన్న ఒక బెస్ట్ కపుల్ని ఇప్పుడు మేము స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ నోట్ సిరీస్ గురించి, ఐ మీన్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. యా. హాయ్, అందరికీ నమస్తే. నా పేరు దివ్య. ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్డ్ బుజ్జి ఈ సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టెల్ యూ హౌ మై డియర్ దొంగ హ్యాపెండ్. నాకు శాలిని చేసే స్కెచెస్ కానీ ధైర్యం కావాలి అలాంటి కంటెంట్ చేయాలంటే. టు పుల్ అ జోక్ ఆన్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్, అండ్ to take yourself lightly but at the same time make a serious point it takes a good sensibility to do that. So heavy content కాకుండా మరి అట్లా సీరియస్గా ఏదో క్లాస్ తీసుకున్నట్టు కాకుండా if I should come back and talk about my role in the film, నేను ప్లే చేసే క్యారెక్టర్ పేరు బుజ్జి క్యారెక్టర్, షార్ట్ అండ్ స్వీట్గా క్యూట్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ శశాంక్, హీ ప్లేస్ అ క్యారెక్టర్ కాల్డ్ వరుణ్. నువ్వు చెప్తావని నీకు క్యూ ఇస్తే అసలు మర్చిపోయావా అప్పుడే అంట. నువ్వేమో వరుణ్ అని మైక్ లేకుండా మళ్ళీ. ఓకే, విల్ డూ దిస్ అగైన్. దిస్ ఇస్ శశాంక్ అండ్ హీ ప్లేస్ అ క్యారెక్టర్ కాల్డ్ వరుణ్. యా, ఎందుకంటే చాలా లెంత్ ఉన్న రోల్ చేస్తాడు అనమాట. సో యా, సో ఈవెన్ ఐ థింక్ ఆ పేర్లలో కూడా డెఫినెట్లీ శాలిని has put in some thought into it, because like Bujji, Varun, Bujji, and like there's a nice moment between us also. సినిమాలో ఎక్కువ మీరు చూస్తారు బుజ్జి Varun, Bujji. ఇదేంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థం. Yeah. So I think it's a very sweet film. పెద్ద నేను ఇట్లా మాట్లాడి దీనికి ఏదో చాలా డెప్త్ ఉంది, ఇందులో చాలా సీరియస్ కంటెంట్ ఉంది, ఇది మీ లైఫ్ మారిపోతుంది ఇది చూసాక అని ఇదంతా కాకుండా. And honestly, when we talk about natural film making and ఒక natural storytelling, ఒక simple feel good storytelling అన్నప్పుడు కూడా natural అనగానే off late it has become a buzzword it has become a synonym for rural film making. మనం వెంటనే ఒక విలేజ్కి వెళ్ళిపోయి ఒక రా సెట్టింగ్, మట్టి ఇట్లా ఫీల్డ్స్ ఇట్లా అని చెప్పి వెంటనే వికారాబాద్లో ఒక లొకేషన్ ఇవన్నీ వస్తాయి మన మైండ్కి. అదంతా కాకుండా ఆనెస్ట్లీ అంటే సిటీలో జనాలు ఉండట్లేదా, మాకు కష్టాలు లేవా, మాకు స్టోరీస్ లేవా? సో యాజ్ అ గర్ల్ హూ ఇస్ born and brought up in the city, as someone who has been in an urban setting all my life, honestly speaking మనం వేసుకునే జోకులు వేరేలా ఉంటాయి, మన సెన్సిబిలిటీస్ వేరేలా ఉంటాయి. అండ్ అందులో అమ్మాయిలు ఆలోచించే తీరు కానీ ఆర్ మా డే టు డే కష్టాలు కానీ చాలా సింపుల్గా మా మీద మేము జోక్ వేసుకొని ముందుకు వెళ్ళకపోతే వీ కెనాట్ లివ్ అనమాట, అట్లా ఉంటాయి. అండ్ ఐ ట్రై టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్. ఇఫ్ మన స్నేహల్ జస్ట్ టుక్ మీ బ్యాక్ అ లిటిల్ బిట్ ఇన్ టైమ్స్, ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ దట్. సారీ, ఐ ట్రై టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ వెన్ ఐ డిడ్ సంథింగ్ కాల్డ్ గర్ల్ ఫార్ములా. అండ్ I think after that, అంత రిఫ్రెషింగ్గా సంథింగ్ దట్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ సో మచ్ వాజ్ ప్రాబబ్లీ మై డియర్ దొంగ, బికాస్ ఇట్స్ నా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. I do enjoy అంటే if before someone cracks a joke on you, make a joke out of yourself అనేది నేను నమ్ముతాను. అండ్ I don't take myself seriously at all. So I really enjoyed even just reading the script of My Dear Donga.
హాయిగా అట్లా ఈజీ బ్రీజీగా ఫీల్ గుడ్ కాంటెంట్ తోటి వెళ్ళిపోతుంది, మీకు టైం తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైం తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. సో మీరు సీరియస్గా దీన్ని చూసి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ మెసేజ్ ఇన్ ఇట్, ఐ అష్యూర్ యూ విల్ ఫైండ్ ఇట్. No, you're just looking for a good time and you're looking to have a good laugh, and there's plenty of a lot of things in it for you as well. I'd like to give the entire credit of pulling this off to Shalini. What a wonderful talent. And there's a lot of things that we spoke about during the entire thing. Ante నేను లెంత్ నా స్పీచ్ లెంత్ మరీ ఎక్కువ అవుతుంది, అండ్ ఐమ్ నాట్ గుడ్ ఎట్ దట్ ఆల్సో, సో ఐ షుడ్ కీప్ ఇట్ షార్ట్. అని నేను అందరి పేర్లు చెప్పట్లేదు, పేరున ఐఎమ్ నాట్ టేకింగ్ too much time. But whenever we've had conversations also, the kind of content that we like is similar. We've always spoken about ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా రాస్తే బాగుంటుంది అని. నాకు రాసే ధైర్యం లేదు, సో ఐ హ్యావ్ టు గివ్ హర్ దట్ క్రెడిట్ ఆల్సో, దట్ రాసే ధైర్యం చేయడం కాకుండా she's managed to pull all of it together and get us all together, and today we're on this stage and it's all done. We are proud of what we did, so I'll give all of that to her as well. And I know we talk about very high achieving, and lots of things which look so far away. But this is your first film as a writer, and if this is your first, then that's not very far away. I wish you all the best, and మీరు సినిమా April 19th చూస్తారు. I do hope that you will enjoy it. Thank you so much. థ్యాంక్ యూ. ఇప్పుడు వరుణ్ నేను శశాంక్ మండూరి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా. అంటే ఈరోజు శ్రీరామనవమి కదా. కాదండి, టవర్ స్టార్ అంటున్నారు. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు షేర్. హలో, వినిపిస్తుందా? మీ దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుంది. సో షూట్ అప్పుడు దేర్ ఇస్ దిస్ ఇన్సిడెంట్స్ అనమాట. షూట్ చేసేటప్పుడు మా డిఓపి రాలేదు ఇక్కడికి, యాక్చువల్లీ మనోజ్ అని. సో ఆయన ఎంతో కష్టపడి ఒక మంచి ఫ్రేమ్ సెట్ చేసుకుంటాడు, నైస్ బ్యాక్ డ్రాప్, నైస్ లైటింగ్, ఎవ్రీథింగ్ ఫ్రేమ్ అని చెప్పి, భలే ఉంది ఫ్రేమ్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. And then director used to call the actors to the set, please come one by one. I didn't frame out. ఆయనకి నేను వస్తుంటే ఇట్లా గుండెల్లో దడొచ్చేది. ఎందుకంటే నేను ఒక లెవెల్లో ఉన్నాను, యాక్టర్స్ అందరూ ఒక లెవెల్లో ఉన్నారు. భయ్యా నేను ఎక్కడ పెట్టాను భయ్యా ఫ్రేమ్లో, నేను కెమెరా వదిలేస్తాను, నువ్వు యాక్టింగ్ చేసుకుని చేసేది. వంశీకి ప్రాబ్లం లేదేమో. మీరు ఇట్లా చాలా ఫ్రేమ్స్ చూస్తారు వేర్ వీఆర్ ఆల్ డూయింగ్ వన్ థింగ్ అండ్ దెన్ శశాంక్ ఇస్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ స్పేస్, అండ్ అదేంటి మనిషి ఇక్కడ అని మీరు అనుకోవచ్చు. ఉంటాయి, క్లోజ్ ఉంటాయి, అది కూడా అన్ని ఇట్లా నుంచొని అది యాక్సెంట్స్ కావు, చాలా డెలిబరేట్ గా ఇట్లా నేను చేయాల్సి వచ్చినవి. కొన్ని ఫ్రేమ్స్ లో తల కట్ అయిపోలేదు కదా, ఇక్కడ వరకే వచ్చి అలా. అదే మా డిఓపి బాగానే మేనేజ్ చేశాడు, అందుకే ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్. And I really want to thank my director. ఆయన కొంచెం ఒంట్లో బాగాలేక రాలేకపోయాడు. And Cam Entertainments for giving me this chance. Thank you so much, sir. I would love to talk about my team. First, Shalini. I think the first day when we met, the first audition దాతనే she was like, I want this boy, తను వరుణ్ చేయాలి ఖచ్చితంగా అని. చాలా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి స్టార్టింగ్లో, బట్ we somehow did it. I'm glad that I did this role, Shalini. Thank you so much. And Abhinanna, it was great working with you. నేను ఐ థింక్ షూట్ అప్పుడు కూడా చెప్పాను మీకు ఈ విషయం. అన్నా మీరు అసలు ఏం యాక్ట్ చేయబోయినా అట్లా మీరు ఫ్రేమ్లో కనిపిస్తే అసలు భలే ఉంటుంది అన్న. లైక్ అది అంటారు కదా, యాక్టర్స్ ఈజ్ ఆల్ దట్ జాబ్ దే డూ బిఫోర్ యాక్టింగ్. సో అది నాకు చాలా అనిపించింది మీలో. అండ్ ప్రియదర్శి అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మీరు చేసిన పెళ్లి చూపుల నుంచి అండ్ ఆల్ దీస్ ఆర్ ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఆల్ దోస్ మూవీస్. And my co-actors, Nikhil is such a sweet guy. షూట్ స్టార్ట్ అయ్యే ముందు, షూట్ అయిపోయిన తర్వాత షూట్ గురించి మాట్లాడుకోవటం, అరే రేపు ఇది ఉంది ఇట్లా చేద్దాము, రే ఈ టైం కల్లా వచ్చేద్దాము, మరి ఎట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు కదా, ఆల్ దీస్ థింగ్స్ he was doing. It's really great. And yeah, my co-actor Uji. So can you hear me? Yeah. No, I just want to add a bit to what Shashank said, and Memanta, it's not, even though Shalini and I know each other, Abhinav and I know each other. Hi Abhinav.
And these two were new. Nikhil and Shashank were relatively new, but the characters were written so well. They were so defined in this. You want to contribute in some way, which is more than what this has to offer, more than what's just written there. And you know your boundaries so well that while playing the roles, I think all of us were very comfortable, and we got really friendly without even, there was no effort involved. It was so easy to be these characters and to become friends in real life as well. So, so happy to be able to share such a friendly equation and good screen space as well. చాలా ఎఫర్ట్లెస్ ఉండే. రైట్, అది ఇంకా చాలరా బాబు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీరియస్గా మాట్లాడడం కొంచెం నాకు కష్టంగానే, ఎందుకంటే నేను బాగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటా. ఐ కాంట్ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్, బట్ ఐ ట్రై మై బెస్ట్ బికాస్ సీరియస్గా మాట్లాడాల్సిన టైం ఇది కొంచెం. వితౌట్ ఎనీ జోక్స్ ఐ ట్రై మై బెస్ట్. సో ఫస్ట్ సీరియస్గా మాట్లాడాలంటే వెరీ సీరియస్లీ, నో జోక్స్ హియర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆహా. నిజంగా మహేష్ గారు చెప్పినట్టు, టు జస్ట్ ట్రస్ట్ సమ్ ర్యాండమ్ లేడీ హూ వాక్డ్ ఇన్ టు దేర్ ఆఫీస్ విత్ అ స్క్రిప్ట్ and she says she wrote it and she will act in it. అంటే అసలు నిజంగా చెప్పాలి అంటే, ఇఫ్ ఐ వర్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆర్ పొజిషన్, ఐడ్ బి లైక్, అసలు ఏంటి చెప్పు, నీ క్రెడెన్షియల్స్ ఏంటి, నువ్వేం రాసావు, అసలు నువ్వేం చేసావు, అది ఇది అని. కంపల్సరీ నేనైతే ఐ హ్యావ్ మై ఓన్ జడ్జ్మెంట్స్, బట్ ఐ థింక్ దే నెవర్ ఎవర్ క్వశ్చన్డ్ మై సెన్సిబిలిటీస్ వెన్ ఐ నరేటెడ్ ది స్టోరీ. అసలు ద కాన్ఫిడెన్స్ దట్ దే గేవ్ మీ was the first initial confidence that I needed for this project, very, very importantly. So thank you so much, Vasu Garu, and thank you so much, Aditya also, who was the ex-CP, and thank you, the entire AHA team. So first, serious ka, I think I let it off my chest. I have to seriously thank you guys. I think you're setting an example kuda ikkada, endukante when you want to act, you have to write anedi edaithe undo. Ee madhya kalamlo I think more and more actors are writing, and I think that is very, very important. Andaru raste, because it's not something that we are seeing now. ఎప్పటి నుంచో చాలా మంది మన యాక్టర్స్ రాయడం అంటూ ఉంది, లైక్ భానుమతి గారు, ఆర్ అసలు నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నా కానీ, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సో మెనీ లెజెండరీ యాక్టర్స్ అక్రాస్ వరల్డ్ సినిమా ఆర్ హాలీవుడ్ ఆర్ టాలీవుడ్ మన దగ్గర కూడా. ఐ థింక్ ఇట్స్ ద గ్రేటెస్ట్ టూల్ దట్ అన్ యాక్టర్ కెన్ హ్యావ్, విచ్ ఇస్ టు రైట్. And అందులో I think AHA set an example that they, you know, trusted me with not just acting, with writing. So thank you so much. And then yeah, మధ్య మధ్యలో ఏదైనా ఇట్లా చెప్తూ ఉండు. ఎందుకు? యాక్చువల్లీ వెరీ సీరియస్లీ, డామ్ సీరియస్లీ, ఇందులో కూడా అస్సలు జోక్స్ లేవు. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ మ్యాన్, బికాజ్ ఇది చాలా సీరియస్. నేను ఎప్పుడు నీకు లైఫ్లో మళ్ళీ చెప్పనేమో ఇంత సీరియస్గా, అంటే ఏ జోక్లు లేకుండా వెరీ సీరియస్లీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ. బికాస్ ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్న తర్వాత ఐ పిచ్డ్ టు వంశీ. సో వంశీ నేను కూర్చుని అరోమలై అనే కెఫేలో ఇట్లా జామ్ చేస్తూ, నేను ఒకటి ఏదైనా జోక్ చెప్తే హీ ఇంప్రొవైజ్డ్ ఇట్, హీ మేడ్ ఇట్ బెటర్. అండ్ సో మెనీ జోక్స్ దట్ యు సీ ఇన్ ద మూవీ టుమారో, లైక్ వీడు కార్తిక్ కాదు సార్, కార్తీఫ్, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఐ హ్యాడ్ అ బాల్. ఇప్పటికీ నాకు నవ్వొస్తాయి కొన్ని కొన్ని జోక్స్. దట్ ఈస్ ఆల్ యునో వంశీస్ కాంట్రిబ్యూషన్. అండ్ ఈవెన్ ద ఏంట్రా అది, ఇంకోటి జోక్ నువ్వు చెప్పింది, నువ్వు ఇంప్రవైజ్ చేసింది ఏదైనా చెప్పు. అదే అమ్మకి పెళ్ళి, అమ్మకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైలర్ లాస్ట్ జోక్ ఏదైతే ఉందో, దట్ ఈస్ మై ఫేవరెట్ జోక్. అది కంపల్సరీ టీజర్లో పెట్టాలి అని అంత సందీప్ రెడ్డి వంగ జోక్ తర్వాత, దట్ ఈస్ సంథింగ్ దట్ యునో లైక్ జస్ట్ ఫ్లూ. అది కూడా వంశీస్ జోక్, వేరేన్ హీ సేస్ లేదు అమ్మకి పెళ్ళి, నాన్నకి క్యాన్సర్, చెల్లికి ఇది, అమ్మకి పెళ్లి చేయాలి అనేది. సో ఇఫ్ ఐ సే సంథింగ్, హీ వుడ్ డెఫినెట్లీ యునో సే సంథింగ్ immediately, like funnier and all of that. He's a brilliant guy. I mean, చాలా కదా, చాలా అసలు అదే ఇలా ఫ్రెండ్స్ గురించి పొగిడితే నిజంగా గలీజ్ అనిపిస్తుంది నాకైతే, ఏంటో. సో ఐ కాంట్, అలాగే అభినవ్ ఆపిస్తున్నా, ఇంకా ఆపిస్తున్నా అసలు యాక్చువల్లీ. సో యా, పొగడ్తలంటే నిజంగా ఐ థింక్ కొంచెం ఏదోలా అనిపిస్తుంది నిజంగా, ఇంత పొగడాలా అని. బట్ సీరియస్లీ వెన్ మీరు నన్ను అంత పొగుడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఐ వోంట్ లై.
But but yeah, the same thing goes to Abhinav also. Abhinav, Darshi, fun fact, fun for me, fact to you guys, which is Macha Aniki Niki Kalyanam and Cheppi, we did a short film, Tamil short film, Nenu, Darshi, Abhinav, and Ipudu, I think it feels great to have Abhinav, opposite me, and also Darshi, maybe, you never know. So, సరే 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 రాస్తా యాక్ట్ చేయడానికి రాస్తా అది కండిషన్ సో ప్రొడ్యూసర్స్ నొప్పి ఓకే సో యా సో దట్ ఐ థింక్ ఇట్ ఫీల్స్ గ్రేట్ సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఓకే ఫైన్ వస్తుంది కదా సినిమా చూద్దాం అందరికీ ఎట్లా అనిపిస్తుందో బికాజ్ ఆడియన్స్ ఇస్ ద ఫైనల్ టెస్ట్ ఈరోజు రేపు రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ఆల్ ఇట్స్ అప్ టు దెమ్ అని అనుకున్నా but it already feels so great because I already get this vibe that it is a successful movie, and I have to thank all the people that trusted in me. Mahesh garu first edit lo కూర్చున్నప్పుడు ఆయన నమ్మండి ఇది ఫిల్మ్ కట్ కూడా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే జస్ట్ ఐ రోట్ దిస్ as a series and we shot this as a series బట్ ఫిల్మ్ కట్ కి కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని కొంచెం నన్ను బాగా కన్విన్స్ చేసి పుష్ చేయడంలో ఐ థింక్ మహేష్ గారు అండ్ వాసు గారు శ్రీనివాస్ గారు సిపి ఐ థింక్ అండ్ ఎడిటర్ మురళి గారు ఇక్కడే ఉన్నారా నేను కూడా ఐఎమ్ నాట్ అన్ ఈజీ పర్సన్ టు వర్క్ విత్ బట్ ఐ థింక్ దే పుట్ అప్ విత్ మీ యా నీకు తెలుస్తుంది ఫ్యూచర్లో సో యా ఐమ్ అగైన్ యా థ్యాంక్స్ టు ఆల్ యూ గైజ్ ఇట్స్ గ్రేట్ టు వర్క్ విత్ ఆల్ యూ గైజ్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ సర్వ గురించి మాట్లాడాలి ఇట్స్ ఐ మీన్ హీఈస్ నాట్ హియర్ బట్ సర్వ మ్యాన్ ఐమ్ లైక్ ఎంత నేను తనని టార్చర్ చేశానో I think the team knows, but he just put up with me and he gave his best to the project and he worked really, really hard and especially Ajay gar toti sir, meeku telusu Sarva meeru kalsi, the magic that you created with the BGM. I'm a huge fan. Naku కొన్ని chotla moments asalu if they worked out, it's because of I think what you made with those, guitar, those desi strings and all of that. I think it's great, top-notch work. I am a huge fan. So I think Meeru, Sarva put in a lot of effort into that, and I wish him and the whole team good luck. 1 minute 30 seconds ఎవరైనా స్టాప్ వాచ్ పెట్టండి పొగుడతా సో అభినవ్ సెట్ మీద చాలా బాగా చేశాడు నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు సో ఎనీవే జోక్స్ అపార్ట్ బట్ అభినవ్ ఆల్సో నేను వాడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో ఐ హ్యావ్ మీడియా ట్రైనింగ్ వాడు వీడు అనాలో లేదో కూడా నాకు ఐఎమ్ జస్ట్ లర్నింగ్ బికాస్ దిస్ ఇస్ మై డెబ్యూ ఐఎమ్ జస్ట్ యంగ్ యాక్టర్ హూ జస్ట్ లర్నింగ్ ఓకే ఎనీవే సో అభినవ్ గారితో అభినవ్ సార్తో నాకు చాలా సచ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ నేను జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తూ నాకు అభినవ్ సార్తో నాకు చాలా బాగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ యా అభినవ్ I think before I was a friend and then he became whatever he became, but I think I should say I'm a fan first because friendship lo naku konni obviously mem kottukuntu untam baga but I'm a better fan than a friend because Abhinav comic timing kanivandi lekapothe the expressions that he gives ఇట్లా మైడియర్ దొంగలో కూడా ఇట్లా సైడ్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి అభినవ్వి ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ అండ్ ఐ రివైండ్ ఇట్ ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ నేను అంటే నా సిస్టంలో ఉంది నా దగ్గర కాపీ అందుకే రివైండ్ చేసి నేను అవి కొన్ని చూస్తూ ఉంటా సో ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అండ్ దెన్ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు కమింగ్ టు థ్యాంకింగ్ పీపుల్ సీరియస్గా అగైన్ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ దివ్య బికాజ్ ఇప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన పొజిషన్లో అయితే నేను లేను నువ్వు నా ఫ్రెండ్ అంటే ఇంకా నేను ఎట్లా ఉంటుందో ట్రీట్మెంట్ నీకు తెలుసు మై ఫ్రెండ్స్ ద ట్రీట్మెంట్ దట్ దే గెట్ ఫ్రమ్ మీ బట్ ఇప్పుడు మాత్రం నేను కంపల్సరీ దివ్యాకి ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ సీరియస్లీ మ్యాన్ అసలు నిజంగా ఇఫ్ ఐ హ్యాడ్ ఫన్ ఆన్ ద సెట్ ఇట్స్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ వీఆర్ ఆన్ ద సేమ్ కామెడీ మీటర్ అసలు నిజంగా దివ్య యూ షుడ్ రైట్ సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ షుడ్ రైట్ బికాజ్ నేను ఒక ఇట్లా జోక్ అంటే షీ అగైన్ లైక్ వంశీ షీ బెటర్స్ ఇట్ అండ్ షీ యాడ్స్ అండ్ షీఈ్ అ క్రేజీ పన్ గర్ల్ తన బయో కూడా ఇన్స్టాగ్రామ్లో జిల్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ పన్ సో యా షీఈస్ ఆల్ అబౌట్ దోస్ క్వర్క్స్ అండ్ పన్స్ అండ్ వర్డ్ ప్లేస్ మినిమం డిగ్రీ నిజంగా మినిమం పిహెచ్డి ఉండాలేమో ఇవన్నీ అర్థం కావాలంటే మొన్న కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ స్ప్రైట్ స్పాన్సర్ ఆల్సో సో ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ షీ సెడ్
she said something which I shouldn't maybe reveal it because it's a big plot twist in the movie. Reveal చేయకూడదేమో because A rated అవన్నీ ఇప్పుడు ఎందుకులే, అది అది వేరే ఇన్సైడ్ జోక్ అది. యా Sprite played a very key role in the movie. It has a bubbly role. Yeah, that is I think I'm drifting again. Just ఫైనల్ కంక్లూడ్ చేసేస్తా. పేరెంట్స్ అట్లీస్ట్ 5 నిమిషాలు అయింది కదండి, నేను అయిందా? అవునా? ఓ వావ్, ఓకే జస్ట్ 2 minutes ఐల్ కన్క్లూడ్. అండ్ నిఖిల్ కూడా ఫస్ట్ ఇట్లా ఒక చాలా నెగిటివ్ అని కాదు, అసలు బ్రీఫ్ కానే కాదు, కొంచెం అలా అయిందా? ఇప్పుడు ఏమంటున్నారు నీ ఫ్రెండ్స్, నెగిటివ్ అయింది అంటున్నారా నీ రోలు? అస్సలు కాదు. అది టైటిల్స్ ఉంటాయి కదా, న్యాచురల్ స్టార్, ఆర్టిఫిషియల్ స్టార్, అలా ఏదో అలా ఐడియా వచ్చింది. బట్ ఐ డోంట్ నో నిన్న అలా ఆర్టిఫిషియల్ స్టార్ అని అంటారని నేను అస్సలు అనుకోలేదు. సారీ అబౌట్ దట్. బట్ హీస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్. ఈజ్ సచ్ ఎ న్యాచురల్ అండ్ ద ఈజీ హ్యాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నిజంగా అసలు ఫస్ట్ టైం ప్రాజెక్ట్లో అయితే నాకైతే అనిపించలేదు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ నిఖిల్ బ్రింగ్స్ టు ద టేబుల్. అండ్ నిజంగా నేను ఫస్ట్లో నాకు కొంచెం ఉండేదన్నమాట, బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఇట్ హ్యాస్ టు బీ ఆపోజిట్ టు ద దొంగ క్యారెక్టర్ అండ్ హీ హ్యాస్ టు హ్యావ్ అ సర్టన్ లుక్స్, అది ఇది అని. సో నిఖిల్కి లుక్స్ మరి నేను ఇప్పుడు మాట్లాడచ్చా అవన్నీ నాకు తెలియదు, అంటే హీ ఫిట్ ద పార్ట్. అండ్ యా, దట్స్ గ్రేట్ ఐ థింక్. అంటే తను ఓన్ స్క్రిప్ట్ రాసుకోకపోయినా దెర్ షుడ్ బి ఎ రైటర్ ఇన్ దెమ్. దట్స్ వాట్ మేక్స్ అ గ్రేట్ యాక్టర్ ఫ్రమ్ అ గుడ్ యాక్టర్. బట్ శాలిని అప్పుడే స్క్రిప్ట్ రాసేసి ఫస్ట్ సినిమాకే ఈ లెవెల్లో అంటే ఇంకా ఆస్కర్. ఐఎమ్ 0-time ఆస్కర్ అవార్డ్ విన్నర్. యా, నాకు కూడా ఇబ్బందిగా ఉంది శాలిని పొగడాలంటే, బట్ పొగుడుతున్నా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శాలిని. ఈ జర్నీ అంతా చూసాక లైక్ యా, దట్స్ ఇట్ అండి. ఇక్కడ చూస్తుంటే నాకు ఎందుకో డేజావు మూమెంట్ లాగా ఉంది. టీం అందరూ కలిసి ఒక పెద్ద ల్యాగ్ క్రియేట్ చేస్తే ఆ ల్యాగ్ కట్ చేయడానికి వచ్చినట్టుంది మళ్ళీ నాకు. ఐ వాజ్ జస్ట్ కిడింగ్. బట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. ఏళ్ల తడబడి ఆహాని మీరు సపోర్ట్ చేసి ఇంత ముందుకి నడిపించినందుకు ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ. దర్శి, whenever you come, there's something magical that happens on AHA. Last time మన ఈ షో అర్థమైంది అరుణ్ కుమార్కి వచ్చావు, అది సూపర్ హిట్ అయింది. సేమ్ లక్కీ చామ్ ఇప్పుడు దీని మీద రబ్ చేస్తావు అనుకుంటున్నా. ఐఎమ్ షూర్ యుల్ డూ దట్ అండ్ దెన్ we'll hit a resounding success with this one. Thank you దర్శి. మై డియర్ దొంగ నేమ్ చాలా క్రేజీగా ఉంది కదా. ఈ క్రేజీ నేమ్ వెనకాల కొందరు చాలా క్రేజీ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు కొంచెం మ్యూచువల్ అడ్మిరేషన్ క్లబ్ నుంచి బయటకు వచ్చి వీళ్ళందరి గురించి కాస్త నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇద్దరు క్రేజీ పీపుల్ కలిపి చెప్పేస్తాను, శాలిని ఇంకా సర్వజ్ఞ. వీళ్ళిద్దరిలో క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇద్దరు కలిపి ఫోన్ వచ్చిందంటే హలో ఒక్కటే నా చేతిలో ఉంటుంది. హలో చెప్పిన తర్వాత ఆ బాయ్ 10 minutesకి అవుతుంది, 20 minutesకి అవుతుంది, 1 hour, 2 hours, అది మన చేతిలో ఉండదు. అదంతా ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. బట్ థ్యాంక్ యూ శాలిని. ఐ థింక్ great dedication. I've told you this before also. నువ్వు పెట్టిన ప్యాషన్ టు దిస్ ప్రాజెక్ట్, ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై everybody else that rubbed off onto everybody else, and that's why this project is what it is today. And Sarva, I know you're sick, రాలేదు ఇక్కడికి, కానీ the amount of effort that you put from the day of the shoot దగ్గర నుంచి ఇప్పుడు ఈ ట్రైలర్ బయటకు వచ్చే వరకు, అమేజింగ్ ఎఫర్ట్. ఇదే ఎఫర్ట్ నువ్వు కంటిన్యూ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్. థ్యాంక్ యూ సో మచ్ సర్వా ఫర్ యువర్ ఎఫర్ట్ ఆన్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ మహేష్, ప్రొడ్యూసర్. పని రాక్షసుడు ఇంకో క్రేజీ ఫెలో. సరే ఇవాళ ఒక మీటింగ్ అయింది, ఒక 2-3 days తర్వాత పని చేసుకొని వస్తాడు అనుకుంటాము. సాయంత్రం పని అయిపోయింది, రేపు పొద్దునే మళ్ళీ ఇంకో మీటింగ్ చేద్దాం అనుకుంటా వస్తాడు. సరే మహేష్ని చూస్తే పారిపోవాలనిపిస్తుంది నాకు. దెన్ అజయ్, నువ్వు లాస్ట్కి వచ్చిన లేటెస్ట్గా వచ్చి మాకు ఎన్ని వేరియేషన్లు కావాలంటే అన్ని వేరియేషన్లు ఇచ్చావు. నిజంగా చాలామంది చెప్పారు ఇక్కడ నీ క్రేజీనెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఒక క్రేజీనెస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ మా ఇన్-హౌస్ మ్యూజిక్ డైరెక్టర్, అది నేను అఫీషియల్లీ అనౌన్స్ చేస్తున్నాను. చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాడు, ఇంకో 2 ప్రాజెక్టులు కూడా సైన్ చేశాడు. దివ్య, నిఖిల్, శశాంక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీ క్రేజీనెస్ ఐ థింక్ వీ కెన్ ఆల్ సీ. అంటే నేను
ఒక 30-40 టైమ్స్ చూసుంటాను, చూడాల్సి వచ్చింది. కానీ వెన్ ఎవ్రీబడి ఎల్స్ సీజ్ ఇట్, ఐ థింక్ they'll know why everybody is talking about this project as it is already a successful project. Our confidence వచ్చింది మాకు. Thank you so much. And Thank you, everyone. Thank you, Manjusha Garu. Thank you to all మీడియా వారందరికీ. కొంచెం టైం ఎక్కువైనా మాతో పాటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి అండ్ మా జర్నలిస్ట్ అందరికీ, మీరంతా జర్నలిస్ట్, థ్యాంక్ యూ. తెరనక ఉన్ని పని చేస్తున్న వాళ్ళని చాలా మందిని కలుస్తూ ఉండాను, ఎస్పెషల్లీ ఆహాలో. వాసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో అన్నిటికీ వాసువే కాంటెంట్ హెడ్. సో చాలా కాల్స్లో ఉంటాడు, బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ కాంటెంట్ ట్రైన్ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నావు. థ్యాంక్స్ వాసు. బట్ కంగ్రాట్స్ మ్యాన్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అగైన్. సిఇఓ గారు, రవికాంత్ గారు, ఆహా సిఇఓ గారికి, ఆయనకు కూడా థ్యాంక్ యూ. మురళి గారికి, శ్రీదేవి గారికి, శ్రావణి గారికి, చాలామంది. నాకు ఫస్ట్ బౌట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మై డియర్ దొంగ గురించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. దే వర్ ఆల్ లైక్, అంటే ఐ నో షాలిని అండ్ ఎవ్రీబడి దే హవ్ బీన్ ఎక్సైటెడ్, బట్ నేను రోజువారీ వింటూనే ఉన్నా. సర్వజ్ఞ, షాలిని, మనోజ్ అండ్ మన అజయ్ అర్సాదా, ఎవ్రీబడి దే కీప్ గోయింగ్ గాగా ఓవర్ ద ప్రాజెక్ట్. అది నాకు అలవాటే అండ్ ఇట్ హ్యాస్ అ గుడ్ బేసిస్. ఎందుకంటే ఎస్పెషల్లీ కొంచెం కాంటెంట్ నేను చూశాను మొత్తం. ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అన్నది. ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ చాలా మంది దీనిలో పరోక్షంగాను అండ్ డైరెక్ట్గా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరికీ బిగ్ ఆల్ ది బెస్ట్ అండ్ అ బిగ్ షౌట్ అవుట్ టు యూ ఆల్, ఎస్పెషల్లీ షాలిని. సిన్స్ వాట్ సమ్ 8-9 years, 8-10 years I have. No. We've been friends for such a long time. I'm not saying you've been acting for 8-9 years. Are you crazy? కాదు, అదేదో మీరేదో కాలేజ్ కదా, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి, అబ్బో, ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్ ఆఫ్ ద కాలేజ్. యా యూనివర్సిటీ. ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా, ఇంచుమించు అదే సంథింగ్ జూనియర్. బట్ ఇద్దరిని అట్లానే కలవడం జరిగింది. బట్ నైస్ ఫన్ ఫ్యాక్ట్ అంటే ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బోత్ ద థింగ్స్ దట్ యు బోత్ రోట్. నీతో ఎప్పుడో ఒకసారి ప్రియదర్శితో డెలివరీ లాంగ్ టైమ్ అగో వెన్ వీ వర్ స్టిల్, అప్పుడే బిగిన్ చేసాం మా జర్నీ యాజ్ యాక్టర్స్. అప్పుడు ప్రియదర్శి గారు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు నన్ను పెట్టి. మేము ముగ్గురం దర్శన్ గారు షార్ట్ ఫిల్మ్లో చేసాము. అండ్ ఇవాళ షాలిని రాసిన దానిలో అగైన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ. ఇట్స్ నైస్. బేసికలీ అందరూ చెప్పేదే చెప్తున్నాడు అని అనుకోకండి, బట్ దిస్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ బికాస్ Shalini is writing it for the first time and I know how sensible she is. I've known her for a very long time. తన చాలా ర్యాండమ్ డిస్కషన్స్ నుంచి ఒక చాలా మంచిగా ఒక థాట్ఫుల్ ఒక బేస్ఫుల్ స్టోరీ ఒకటి బయటకు వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ షాలో. She could have been doing much better than this as time goes ahead, but for what she wrote for her first project, this is damn good and congratulations Shalini. All the best, Emily. Direct congratulations. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్పెషలీ నేను ఇందులో పనిచేసిన యాక్టర్స్ అందరూ నార్మల్గానే ఫ్రెండ్లీ అండి. ఎవరు కూడా ఎవరితోటి అడ్జస్ట్ అయ్యి కానివ్వండి, లేకపోతే కొంచెం నోబడి వాక్డ్ ఆన్ ఎక్షెల్స్. సో ఇట్స్ బేసికలీ దట్ క్రెడిట్ గోస్ టు దోస్ యాక్టర్స్ దెమ్సెల్స్. దివ్య, నిఖిల్, వాట్ నైస్ జీల్ మ్యాన్ యాక్టింగ్లో.
నువ్వేదో నేను నా పక్కన యాక్ట్ చేస్తున్నాను, నువ్వు నన్ను ఎత్తేస్తున్నావు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ ఒక 1 or 2 పాయింట్స్లో ఐ థాట్ ఐ యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో వెన్ యూ వర్ యాక్టింగ్. సో ఇట్స్ నైస్. సుశాంత్ కూడా అంతే. శశాంక్ కూడా అదే. ఐ గాట్, ప్లీజ్ యూ బోత్ డోంట్ టాక్, ఓకే? టూ పీపుల్ ఒకసారి ఇద్దరు మాట్లాడంగానే యూ జస్ట్ జోన్ అవుట్ భయ్యా. ఇద్దరు కలిసి మాట్లాడితే, ఇద్దరు ఇండివిజువల్గా మాట్లాడారు అనుకో, యూ క్యాన్ ఎంజాయ్ దట్ కాన్వర్జేషన్. ఇద్దరు కలిపి మాట్లాడారు అంటే అది మేట్రిక్స్ మధ్యలో ఎక్కడో తేలుతున్నట్టు ఉంటుంది. మనకి వెంటనే మురళి గారి హెల్ప్ కావాలి అప్పుడు. సార్ ఏదో చేయండి సార్ ప్లీజ్ అనేది ఇట్లా. బట్ నో, శశాంక్ అది నార్మల్ పేరే కదా. నువ్వు చెప్పేటప్పుడు వేరే పేరేదో చెప్పావు నువ్వు ఇంతకుముందు. శశాంక్ ఇస్ అ ప్రిటీ నార్మల్ నేమ్ అండ్ ఇట్స్ అ గుడ్ నేమ్. దీనికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. బట్ యా, బట్ వెరీ గుడ్ జీల్. I think me and Priyadarshi were like you guys just 4-5 years ago. And I think you're also nearing your start line, beginning line very soon. Iddam ishtam vachinattu joke lesson ante na enka nilchoni. But nice, it's a great project to have been part of. Shalini naaku oka 1 year nunchi tanu rasta undindi, మధ్య మధ్యలో వింటూ ఉన్నా. As she said, ఏదైనా ఆ కెఫేలో ఈ కెఫేలో కూర్చొని వీళ్ళు రాస్తుంటే ఐ యూస్ టు గో అండ్ మీట్ దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. టైం పాస్కి వెళ్ళి కలిసామండి. అప్పుడు ఐ యూస్ టు నో స్నిప్పెట్స్ ఆఫ్ హర్ రైటింగ్, ఎస్పెషల్లీ దిస్ మై డియర్ దొంగ. ఇంట్రెస్టింగ్ ఉందే, ఇది ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఏదో తెలుసుకున్న కొంచెం. ఇది అయిపోయింది అన్నప్పుడు ఐ జస్ట్ ఆస్క్డ్ హర్ ఒకసారి నరేషన్ ఇవ్వు అని. దట్స్ హౌ షీ టోల్డ్ మీ ద హోల్ స్టోరీ ఇన్ వన్ గో అండ్ ఐ సెడ్ this is lovely, I can be a part of it. And she was also happy. Thank you for allowing me to be a part of your writing, Shalini. So it's come out really well. Tappakunda April 19th nunchi Ahalo chudandi. I am pretty much confident that you guys won't be unhappy that you have seen My Dear Donga. You will in fact be very happy. It's a good content. It's a good rom-com. Nice content. Thank you. Bye. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. కాదు, ఇందాక నుంచి అందరూ మిమ్మల్ని దొంగ దొంగ అంటున్నారు కానీ నాకు అర్థమైంది, నాకు తెలిసింది ఏంటంటే మీరు ఈ సినిమాలో మంచి దొంగ అని. అదే కొంచెం మంచి సార్ మాటలు వినేద్దాము. ఉపమానాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాలేదు కానీ నా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను. బికాజ్ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ రంగాల్లో ఇరగదీస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా అరే ఇప్పుడు రైటరు, ప్రొడక్షన్ డిజైనరు, ప్రొడ్యూసరు, ఫ్రెండ్స్ ముందురా, తర్వాత అవన్నీ ఉంటాయి కదా. సో సో వీళ్ళందరినీ చీర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి నేను ఇవాళ వచ్చాను. అండ్ వీళ్ళందరితో ఇండివిజువల్గా తర్వాత కలిసి కూడా నేను చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాను. వెదర్ ఇట్ ఈస్ క్యామ్ స్టూడియోస్ విత్ చంద్ర, అభిలాష్ అండ్ మహేశ్వర్ రెడ్డి అంటారు. పూర్తి పేరు ఇప్పుడు తెలుసు, నాకు తెలిసి ఇప్పుడు ఇన్ని రోజులు మహేష్ అని పిలుస్తుండే, లేకపోతే ఝాన్సీస్ హస్బెండ్ అని పిలుస్తుండే వీడిని. సో బట్ సమ్హౌ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసి కనీసం ఈ థియేటర్లో స్క్రీనింగ్ చేసుకునే డబ్బులు కూడా లేకుండా ఉండే మాకు. కానీ ఇవాళ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సో నైస్, సో బ్యూటిఫుల్. అండ్ ఒక మీడియా పర్సన్గా ట్రైన్ అయ్యి ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ లాగా యాడ్స్ తీసుకుంటూ తర్వాత యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండి చేయాలని బయలుదేరినప్పుడు తెల్లగా లేవు, తెలుగు మాట్లాడుతున్నావు, హిందీ వచ్చి ఉంటే బాగుండేది, ఇట్లాంటివన్నీ విని విని విసిగిపోయి అలసిపోయి ఈ గేమ్ ఏదైతే ఉందో దీంట్లో దూరడం కష్టమని ఆ గేమ్ని పక్కన పెట్టి తన గేమ్ తనే స్టార్ట్ చేసుకొని వాళ్ళ మీ అందరికీ డియర్ దొంగగా వస్తుంది. ఈ అమ్మాయి పేరు శాలిని. అండ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ బికాజ్ నాట్ జస్ట్ బికాజ్ ఇప్పుడు ఎట్లా ఉండిందంటే ఐ నో ఇక్కడ అంతా ఎక్కువ అందరూ మగవాళ్ళే వస్తారు, మగవాళ్ళే చేస్తారు, మగవాళ్ళే రాస్తారు, అన్ని డిపార్ట్మెంట్లో మగవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ వెన్ ద పవర్ షిఫ్ట్స్ టు ద ఉమెన్ కొత్త పర్స్పెక్టివే కాదు, కొత్త కొత్త స్టోరీస్ వస్తుంటాయి. అండ్ ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయని. అట్లా మన కథను వెతుక్కుంటూ ఒక ఆహా వచ్చింది అండ్ ఒక క్యాంప్ స్టూడియో వచ్చింది. సో ద నెక్స్ట్ టైం
ద నెక్స్ట్ టైం ఎవరైనా మీలో ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా సరే మీకు అరే నేను చేయొచ్చా చేయలేదా ఇంకెన్ని రోజులు ఈ రీల్స్ చేసుకోవాలి ఎన్ని రోజులు టిక్ టాక్ చేసుకోవాలి అంటే తను కూడా చేసింది బై ద వే చెప్తున్నా అదేం పెద్ద సబ్ స్టాండర్డ్ విషయం అనేం కానట్లేదు నేను బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ అరే వీఆర్ సో లాస్ సో వియర్డ్ సో అన్ఫిట్టింగ్ అని అనిపిస్తే మీరే కరెక్ట్ యాక్చువల్లీ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్ ఫర్ యూ గైస్ సో ద నెక్స్ట్ టైమ్ యూ డోంట్ వాంట్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ బిలీవ్ దిస్ గర్ల్ కాల్ శాలిని కొండేపుడి and she's such an inspiration, such a spark that we all need. And I know అందరికి ఇట్లా మైక్ ఇస్తే పెన్ ఇస్తే కొత్త గొప్ప గొప్ప మెసేజ్ ఇవ్వాలని ట్రై చేస్తుంటారు బట్ షీ అన్జడ్జ్మెంటలీ నేను సగం చూసిన నాకు చాలా నచ్చింది మళ్ళీ ఇంకొక సగం చూడాలి అది రెడీగా ఉంది నేను ఇట్లా వచ్చే ముందే స్టార్ట్ చేసిన ఇవాళ హాలిడే దొరికింది కాబట్టి సో ఐ రియలీ లైక్ ద వే యూ రిటర్న్ శాలిని ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ షుడ్ వర్క్ సూన్ అండ్ దిస్ డ్యూయో వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా రాక్ స్టార్స్ వీళ్ళిద్దరు యూట్యూబ్లో గర్ల్ ఫార్ములా అని వచ్చినప్పుడు చూస్తుండే అండ్ అండ్ ఇట్ ఫీల్స్ సో నైస్ టు సీ అరే వీళ్ళు మననే కలిసిన కదా నాట్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ యూ విల్ సీ సచ్ స్టోరీస్ అండ్ ఇలాంటి స్టోరీస్ని రిప్రజెంట్ చేయడానికి ఇలాగా రాస్తుంటే ఐ ఫీల్ సో నైస్ సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఫీబీ వాలర్ బ్రిడ్జ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ మై బ్రదర్ మై టైగర్ Abhinav, to be there not just for friendship but to identify itlanti stories munduku తీసుకురావడానికి and also Tanvi's wife అదే Tanvi's husband sorry అది ఎడిట్ లో తీసేయండి ఆహా కాంటెంట్ హెడ్ శ్రీ వాసుదేవ్ గారు కూడా ఇట్లాంటి సపోర్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఆహా ఈజ్ ఆల్సో దట్ ప్లాట్ఫామ్ నేను కూడా ఇంతకుముందు చాలా వర్క్ చేశాను ఆహాలో అండ్ ఇది మన దగ్గర హైదరాబాద్లో లామాఖాన్ ఉంది తెలుసా లైక్ లామాఖాన్ అంటే ది అబోర్డ్ అని అంటే ఏం లేని వాళ్ళకి అదే ఇల్లు అని సో ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ బట్ యూ డోంట్ నో వేర్ టు గో యూ షుడ్ గో టు ఆహా మ్యాన్ సో ఇట్ విల్ స్టార్ట్ విత్ సబ్స్క్రిప్షన్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళు మాత్రం మీ దగ్గర టాలెంట్ ఉంటే తీసుకుంటారు సో ఈయన పేరు వాసు కొంచెం క్లోజప్ వేయండి సార్ ఇక్కడ ప్లీజ్ వేరే సర్కిల్స్లో తన్విస్ హస్బెండ్గా కూడా బాగా పాపులర్గా వాళ్ళు ఉంటారు సో thank you guys, thank you so much for inviting me so that I could help share my congratulations to Ramesh, the rapper, the lyricist, the music director. కళ్ళు ఇంకెర్రగా ఉన్నాయి భయ్య కొంచెం వెళ్ళి పడుకో అర్జెంటుగా ఏం శాలిని ఎందుకు అట్లా చేస్తున్నావు ఇది సర్వజ్ఞకు చెప్పు కొంచెము సర్వపిండి దీన్ని పడుకోమని టు మై ఫెలో ఆల్సో ఝాన్సీ సో ప్రౌడ్ ఆఫ్ యూరా నువ్వు నిజంగా మేము లూజర్ చేసినాం సో లూజర్ అని ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు షీ వాజ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ ఆ పక్కన వీడు అక్కడుండి వీడు ప్రొడ్యూసర్ అని లైన్ కొడుతుండే అమ్మాయికి మొత్తానికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఓ యా షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ షీజ్ అ స్టార్ మ్యాన్ నాకు తెలుసు so proud Divya, you know how much I love you and your work and your pun నాకు అదే somebody write for us no please like Shalini yeah. And that innocence don't leave it okay Shashank all the very best ఆయన ఎవరో నాకు తెలియదు లాస్ట్లో ఉన్నాడు ఆయన బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ రా వంశీ ఫ్రమ్ బీయింగ్ ఒక మాకు జాతిరత్నాలు అప్పుడు ఒక డిస్టింక్ట్ వాయిస్ ఉండేదన్నమాట సెట్లో ఇట్లా బేసికలీ ఏంటంటే అది పాత డయనారా అది టేప్ రికార్డర్కి కొంచెం పాడైపోయిన తర్వాత కొంచెం చలికాలంలో ఒకసారి పాట పెడితే వచ్చే వాయిస్లా కూడా వచ్చేదన్నమాట అన్న మీ షాట్ రెడీ అన్న అనుకుంటా బట్ ఇప్పుడు బాగా సెట్ అయింది వాయిస్ మంచిగా ఉన్నా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ yeah so please support all of us not because మేము అడుగుతున్నామని కాదు ఇలాంటి స్టోరీస్ రావాలంటే ఇలాంటి కథలు మేము ఇంకా మీ ముందుకు తీసుకురావాలంటే మీ సబ్స్క్రిప్షన్ మనీతో పాటు కొంచెం మా టాలెంట్కి ఒక వ్యాలిడేషన్ కావాలి మాకు ఒక అస్తిత్వం ప్రతి ఆర్టిస్ట్ అదే కోరుకుంటాడు ఒక ఐడెంటిటీ కావాలని అండ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ we are giving you all of this on April 19th on AHA. So please subscribe, watch, reach out to us, and let's celebrate better content written by women. Thank you. Wow, that's so amazing. Telugu, pure Telugu app. AHA. Thank you.
బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు. మాకు తెలుసు మీరు ఎంత బిజీగా